హాయ్ అందరికీ నమస్తే. నేను మీషో నుంచి ఒక 2 ప్రోడక్ట్స్ తీసుకున్నాను. అవి ఏంటంటే మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి గణేశుడిది వుడెన్ క్రాఫ్ట్ అనమాట. ఇదేంటంటే ఆరోమా డిఫ్యూజరు. ఎలా యూస్ చేయాలి అనేసి అంటే ప్లగ్ పాయింట్లో పెట్టి దాంట్లో మనము ఆరతి కర్పూర బిళ్ళలు అనేసి వేస్తే కాసేపు అయిన తర్వాతకి అది కొంచెం వేడెక్కి ఫ్రేగ్రెన్స్ ఇస్తుంది. అండ్ చూడ్డానికైతే ఇది చాలానే బాగుంది. నేనైతే సాటిస్ఫాక్షన్ ఉన్నా, యూజ్ చేసిన ఆల్రెడీ, బాగుంది. నెక్స్ట్ వన్ ఏమో ప్లాస్టిక్ 3 సెల్ఫ్స్ ర్యాక్స్ అనమాట. దీని క్వాలిటీ వచ్చేసి పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే చాలా వెయిట్ అయితే ఇది ఆపలేదు. చిన్న చిన్న థింగ్స్ మనం పెట్టుకోవచ్చు దీని మీద. బాగుంది, పర్లేదు. దీని అంతా సెట్ చేసి ఎలా ఉంటుందో, ఎంత హైట్లో ఉంటుందో, ఎంత వెయిట్లో ఉంటుందో చెప్తాను. చాలా థిన్గానే ఉంది ఇది. చూడడానికైతే ఏమంటారు, గట్టిగా ప్రెస్ చేసే పోయేటట్టు ఉంది కానీ పర్లేదు, బాగుంది. మనం స్మూత్గా హ్యాండిల్ చేస్తే మంచిగానే ఉంటుంది. దీని పొడవు వచ్చేసి 40 సెంటీమీటర్స్ ఉంటుంది అనుకుంటా. అద్దమేమో 30 ఉంది. పర్లేదు, బాగానే ఉంది. రేటింగ్ నేను 4 ఇస్తాను. దానికి వచ్చేసి క్రాఫ్ట్ దానికి వచ్చేసి అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు. దానికైతే 5/5 ఇస్తాను. రెండు బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోలో ఏదైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. హాయ్ అందరికీ నమస్తే. నేను మీషో నుంచి ఒక 2 ప్రోడక్ట్స్ తీసుకున్నాను. అవి ఏంటంటే మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి గణేశుడిది వుడెన్ క్రాఫ్ట్ అనమాట. ఇదేంటంటే ఆరోమా డిఫ్యూజరు. ఎలా యూస్ చేయాలి అనేసి అంటే ప్లగ్ పాయింట్లో పెట్టి దాంట్లో మనము ఆరతి కర్పూర బిళ్ళలు అనేసి వేస్తే కాసేపు అయిన తర్వాతకి అది కొంచెం వేడెక్కి ఫ్రేగ్రెన్స్ ఇస్తుంది. అండ్ చూడ్డానికైతే ఇది చాలానే బాగుంది. నేనైతే సాటిస్ఫాక్షన్ ఉన్నా, యూజ్ చేసిన ఆల్రెడీ, బాగుంది. నెక్స్ట్ వన్ ఏమో ప్లాస్టిక్ 3 సెల్ఫ్స్ ర్యాక్స్ అనమాట. దీని క్వాలిటీ వచ్చేసి పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే చాలా వెయిట్ అయితే ఇది ఆపలేదు. చిన్న చిన్న థింగ్స్ మనం పెట్టుకోవచ్చు దీని మీద. బాగుంది, పర్లేదు. దీని